పెళ్లి చూపుల్లోనే శారీరకంగా ఒకటయ్యామని, ఇప్పుడు కడుపుతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోమంటే, నీ నంబర్ 11 నువ్వు అలాగే ఉండు అని అంటున్నాడు అంటోంది ఆశ. కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తున్నాను. తనకు ఏమో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి కాల్ సెంటర్‌కి కాల్ చేస్తే, సరే ఆఫీస్‌కి రండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు, 3 సార్లు వచ్చినాడు. ఓకే. అదే సెట్ కావట్లేదని చెప్పేసి మా సార్ కూడా ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలుకి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్తే, సర్లే అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. ఇంట్లో రీసెంట్‌గా సంబంధాలు చూస్తున్నారు. చూస్తుండే అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు. ఇతనే అని తెలిసింది. అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో ఓకే చెప్పాను. అయితే సర్లే ఓకే అని చెప్పేస్తే 2 రోజులు వస్తారు అబ్బాయి వాళ్ళు అని చెప్పాను. అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనాం మేడం. ఎక్కడ? మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? అవును మేడం. తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పరిచయం ఉండి చెప్పాను, ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే, ఓ అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయి 11 అమ్మాయి అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరు అంటున్నావు, అతను అలాంటి వాడు కాదని నేనంటే, ఎందుకు అలా అంటున్నావు, వాడు నా ఫ్రెండ్, వాడి గురించి నాకు తెలీదా, నువ్వే కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి తను అన్నాడు. కానీ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు? ఇది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి కదా, మీకు ఎంత దానికి ముందు ముఖ పరిచయం ఉన్నా కూడా. అంటే అమ్మ వాళ్ళకు మేము ఇట్లా కలిసినామని చెప్పలేదు. అంటే ఏంటి అసలుకి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను తనకు ఫోన్ చేశాను. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ అని బయటపడింది. అంత కొవ్వు పట్టి ఉన్నాడు మహాతల్లి. ఇద్దరే అబ్బాయి అంటే చీటర్. పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా 10 మంది, ఇప్పుడు 11 ఆవిడట. సో వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఇలా అందరూ అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో. ఏం బాబు చెప్పు. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవడు మేము చెప్పలే, చేసుకోమని మేము చెప్పట్లే. ఈ అమ్మాయి చెప్తుంది. అది మాట్లాడు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది, నేను 10 మందితో అలాగే తిరిగా, వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు వాడు నా ఫ్రెండ్, వాడు నాకు సపోర్ట్ చేయాలి, ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి? నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా? ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే, మంచిగా మాట్లాడుతుంది, కొంచెం అమాయకంగా ఉందని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్లోనే మాట్లాడడం, వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులే, లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇష్టానుసారంగానే జరిగింది అంటుంది. ఆ అమ్మాయి ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను? తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది. అది ఒకటే అడగట్లే, ఇష్టానుసారంగా అది జరిగింది, అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి, 3 నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారుగా, మరి అప్పుడేం చేసి? నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా మేడం. అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు. ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు? సో అంతా ఆ అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పు అంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు చెప్పేయాల్సింది కదా, అమ్మాయి ఏదో ఒక దారి చూసి. నాకు అమ్మాయితో పని లేదు కదా మేడం, జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, అది నాకేం. దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇష్టం లేదన్నప్పుడు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు, ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో. అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి? ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా? ఏమో తెలియదు మేడం. వాళ్ళ అక్క అని చెప్పేసి, అమ్మ నాన్న అని చెప్పేసి, వాళ్ళ బావ. ఏం పని చేస్తాడని చెప్పారు నీతో? ఏం అబ్బాయి జాబ్కు ట్రై చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పినాను. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తాడని చెప్పలేదా? ఏం కనుక్కున్నారమ్మా మీరు? చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా? అయినా నేనే చేశారని ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మేము. ఎందుకంటే మొదట్లో బాగుండేవాడు, మేము 10th ఇంటర్లో మంచిగా ఉండేవాడు. డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాను మేము. ఏంటంటే తాగడం, గంజాయి, ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాను. నేను వద్దు అంటున్నా కూడా వాళ్ళ జతలోనే చేరేవాడు మేము. అంటే మీకు ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి, అంటే అమ్మాయిని ఆల్రెడీ ఈఎంఐ చేసినట్టు కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఆశ ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి ఆశ గారు.
నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వరంగల్ మేడం. ఓకే. నా పేరు ఆశ. నేను ఇక్కడే రీసెంట్గా హైదరాబాద్లో కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. ఎన్నేళ్ళ నుంచి? 2 years అయితే. ఒక 2 years నుంచి. 2 years ఉంది. పెళ్ళయిందా మీకు? లేదు మేడం. పెళ్లి కాలేదు. సమస్య ఏం చెప్పండి? నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను కదా, ఈ అబ్బాయి తనకు ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇట్లా కాల్ చేసింటే, కాల్ సెంటర్ కాల్ చేస్తే సరే ఆఫీస్కి రాండి అని చెప్పాను. ఏంటంటే కాల్ సెంటర్కే కాల్ చేస్తున్నాడు అతను? అంటే కాల్ సెంటర్కు తన సిమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇట్లా మేడం నాకు ఇట్లా సిమ్ పని చేయట్లేదు, ఇట్లా బ్యాలెన్స్ కాలేదు అని చెప్పేసి కాల్ చేసినాడు. అంటే సర్లే ఫస్ట్ సరే చేశాను, మేడం సెట్ కాలేదు అని అంటే సరే ఆఫీస్కి రండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. సెట్ కావట్లేదు అని చెప్పేసి మా సార్ కూడా ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలుకి, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్తే సర్లే అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. పర్సనల్ నెంబర్ ఇస్తే అది సెట్ అయిందని చెప్పేసి నాకు కాల్ చేశాడు. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. పర్సనల్ నెంబర్ షేర్ అయింది కాబట్టి ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంట్లో రీసెంట్గా సంబంధాలు చూస్తున్నారు. చూస్తుండే అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు, ఇతనే అని తెలియంది. అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో ఓకే చెప్పాను. ఇతనే అంటే ఈ అబ్బాయేనా? ఈ అబ్బాయే నాకు అమ్మ వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు. అయితే సర్లే ఓకే అని చెప్పేసి 2 రోజులు వస్తారు అబ్బాయి వాళ్ళు అని చెప్పాను. సరే అని చెప్పేసాను. అయితే వీళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. ఇక మేము అలా మాట్లాడుకుంటూ, తను ఆల్రెడీ ఫోన్లో పరిచయం ఉంది కదా, మాట్లాడుకుంటూ ఇక అలా. అంటే ఆ అబ్బాయికి ముందే తెలుసా అమ్మా నీకు ఇలా సంబంధాలు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారని చెప్పి? ఆ అబ్బాయికి తెలీదు, నాకు తెలియదు మేడం. నాకైతే నేను తన ఫోటో చూపించారు నాకు అమ్మ వాళ్ళు. చూపించేసి తను చేసుకుంటే బాగుంటుంది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, నా లైఫ్ బాగుంటుంది బెటర్గా, తను మంచోడే కదా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఓకే చెప్పాను. ఇంకా అలా కొంచెం పరిచయం ఉంది కాబట్టి ఇంకా అలా మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనా మేడం. ఎక్కడ? మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? మేడం. ఏయ్ ఏం చెప్తున్నావు? ఏం చూపులమ్మా అవి? అంటే కింద పేరెంట్స్ మాట్లాడుకుంటుంటేనా? మేడం. అలా అలా జరిగిపోయిందని. ఎంతసేపు మాట్లాడుకున్నారమ్మా మీరు? మినిమం ఒక 1 hour ఏంటండి. 1 hour మీరు మాట్లాడుకుంటుంటే మీ అమ్మ వాళ్ళు ఊరుకున్నారా? అంటే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి. ఓకే, సంబంధం ఓకే అయిపోద్దులని వాళ్ళు అనుకున్నారనమాట. వీళ్ళేమొచ్చి కోఇన్సిడెంట్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక మీరు ప్రొసీడ్ అయిపోయారు. తెలీదు సార్ ఏమో ఆ మూమెంట్లో తనతో ఉంటే నాకు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. సరే అమ్మా, ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే తర్వాత అదే కదా దుకాణం, దానికి ముందే ఎందుకు? ఓకే. అయితే ఇంకా అప్పుడు ముహూర్తాలు లేవనేసరికి ఒక 3 నెలలు దాకా ముహూర్తాలు లేవు, ఒక 3 నెలల దాకా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ వచ్చింది ఈలోపు? అవును మేడం. కానీ తను ఇంకా అట్లా కొన్ని రోజుల తర్వాత అది ముహూర్తాల దగ్గర పడే కొద్దీ తన గురించి తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పరిచయం ఉండి చెప్పాను, ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే ఇతను అబ్బాయి అని చెప్పింటే, ఓ ఇతన వాడికి నువ్వు అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయో 11 అమ్మాయో అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరు అంటున్నావు, అతను అలాంటి వాడు కాదని నేనంటే, ఎందుకు అలా అంటున్నావు, వాడు నా ఫ్రెండ్, వాడి గురించి నాకు తెలీదా, నువ్వే కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి తను అన్నాడు. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను తనకు ఫోన్ చేశాను. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ అని బయటపడింది. ఇంకా తినకు కాల్ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పేసి, ఇలా నీ ఫ్రెండ్ కలిసినాడు నాకు ఇలా అని నేను చెప్పకుండా కల్చాలి చేయాలని చెప్పేసి, ఇట్లా మాట్లాడాలి నీతో అని చెప్పేసి తినని పిలిపించి నేను అడిగాను. అడిగితే పెళ్లి చేసుకుందాం, మనం ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం అంటే, లేదు నేను జాబ్ చేయాలి, నాకు నేను అక్కడికి అమెరికా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి అలా అని ఇట్లా సాగు చేసుకుంటూ వచ్చాడు. నేను ఇట్లా సంగతి అట్లా అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళంటే, లేదు నేను లైఫ్లో సెట్ కావాలి, సెట్గా నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఆగు కొన్నాళ్ళు ఆగుదాము అట్లా ఇట్లా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ అని చెప్పలేదా నువ్వు? చెప్పాను. చెప్తే ఫస్ట్ సారి తను వద్దులే మనకి తీసిపించుకుందాము, ఇప్పుడే పిల్లలు వద్దు మనకి పెళ్లి చేసుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.